ఇది బజర్ రౌండ్. మేము ఒక క్వశ్చన్ అడుగుతాము, దానికి ఒక క్లూ ఇస్తాము. మీకు తెలిస్తే బజర్ నొక్కండి. కరెక్ట్ ఆన్సర్ అయినట్టయితే ఫస్ట్ క్లూకే చెప్పేస్తే మీరు 1 లాక్ వస్తుంది. కానీ బజర్ నొక్కిన 10 సెకండ్స్ లోపలే ఆన్సర్ చెప్పాలి. లేదు ఎవ్వరు బజర్ నొక్కలేదంటే సెకండ్ క్లూ ఇస్తా. రెండోది, మూడోది, నాలుగోది క్లూస్ వరకు వెళ్తే సెకండ్ క్లూ కి చెప్తే 75,000, థర్డ్ క్లూ అయితే 50,000, ఫోర్త్ క్లూ అయితే 25,000. ఫస్ట్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా పాట కనిపెట్టి చెప్పండి. అండ్ క్లూ నంబర్ 1. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మీకు ఆకాశం కనిపిస్తుంది, కానీ ఆకాశం మీద చాలా పాటలు ఉన్నాయి. సెకండ్ క్లూ. కిరాక్ అమ్మాయిలు చెప్పండి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది, నీలా ఉంటుంది. ఒకవేళ రైట్ అయితే మీకు 75,000 వస్తుంది, లేదంటే 75,000 పోతుంది. మూడో క్లూ చూద్దాం. ఆనందం వచ్చింది. ఇది తేడాగా ఉంది, చాలా తేడా కొడుతోంది ఏంటో. నాలుగో క్లూ. కరెక్టే. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాము. రైట్ ఆన్సర్. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. సెకండ్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా ప్రదేశం కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరే సెకండ్ క్లూ ఇస్తున్నాను. ఫస్ట్ ఏమో ఫోర్క్ స్పూన్ వచ్చాయి. సెకండ్ చూడండి, జాగ్రత్తగా చూడండి. సెకండ్ దానికి కూడా ఎవరు చెప్పలేదు, మూకుడు ఉంది అక్కడ. థర్డ్ క్లూ. లేదు వీళ్ళు నొక్కారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్. ఓకే 50,000 దగ్గర లాక్ చేసాం. లాస్ట్ క్లూ. చికెన్ మంచూరియా, చిల్లీ చికెన్, చికెన్ 65, చికెన్ లాలీపాప్, చికెన్ లెగ్ పీస్, చికెన్ డ్రమ్ స్టిక్, పెప్పర్ చికెన్, చికెన్. వెజ్ ఏం లేదు. ఓకే పర్లేదు. సో మీరు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనుకుంటున్నారు. రైటా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. అంతా కరెక్ట్ గా చెప్పడం వల్ల మీకు ర్యాపిడ్ ఫైర్ ఉంది. ఓకే సో ర్యాపిడ్ ఫైర్ మొదలు పెడదాము. మహేష్ అండ్ సాండ్రా ఇద్దరు వచ్చేయండి. సో ఇప్పుడు ఏంటంటే నేను ప్రతి క్వశ్చన్ కి 2 ఆప్షన్స్ ఇస్తాను. మీరు కరెక్ట్ గా గోల్ లో వేసేసారంటే ఆన్సర్ చెప్పక్కర్లేదు, లేదంటే ఆన్సర్ చెప్పాలి. ఓకే రెడీ మహేష్? మీ లైఫ్ లో ఇది జరిగినప్పుడు మీరు ఎక్కువగా సంతోషించారు. ఏ విషయం? ఏ సీరియల్ లో గుర్తింపు వచ్చినప్పుడు, బి సాండ్రా పరిచయం అయినప్పుడు. సరే ఇప్పుడు రెండిట్లో ఏదో చెప్పు. సాండ్రా లైఫ్ లోకి వచ్చినప్పుడే. సీరియల్స్ నేను అసలు లెక్క చేయను అని చెప్పినటువంటి మహేష్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సాండ్రా నీకే. మహేష్ యూజ్ చేసే వాటిలో ఏది చూడాలని మీకు ఎక్కువగా క్యూరియాసిటీ ఉంటుంది? ఏ తన వాట్సాప్, బి తన ఇన్స్టాగ్రామ్. వేసేయండి, వేస్తే చెప్పక్కర్లే. వాట్సాప్ ఇన్స్టాగ్రామా? రెండు ఇంట్రెస్ట్ లేదు. ఇన్స్టాగ్రామ్ అంటే జనరల్లీ అయితే 2 వాడడా? ఫోన్ పక్కన ఉంటది, ఎక్కువ ఏం వాడరు. ఏంటి ఈ రోజుల్లో కూడా? మహేష్ ఇలా ఉన్నావేంటి మహేష్? బాగున్నానుగా, ఇలానే ఉన్నా. బా హాయిగా ఉంది మహేష్ అసలు. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ మహేష్ మీకే. పెళ్ళయ్యాక వీరిలో ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు? ఏ మీ ఆవిడికి, బి మీ పేరెంట్స్ కి. ఏమిటండి మీరు మాట్లాడేది?
టాయిలెట్కి వెళ్ళొస్తా. మేము ఎలా చేయం, మేము ఎలా చేయం. నిజంగానే టిపికల్ క్వశ్చన్ ఇది యాక్చువల్లీ. పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత లాంటి ఏమైనా ఉన్నాయా? పెళ్లి తర్వాతే. పెళ్లి తర్వాత ఎటు తను నాతోనే ఉంటుంది కాబట్టి పేరెంట్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తా. మా ఆవిడికి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంపార్టెన్స్ ఇవ్వను అని చెప్పినటువంటి మహేష్. సాండ్రా, ఈ రెండిట్లో ఒకటి ఆపేయాలి అంటే ఏది ఆపేస్తారు? ఏ యాక్టింగ్, బి మీ యూట్యూబ్ ఛానల్. ఏయ్, వేసేయ్. నాకు కూడా కావాలి దీనికి ఆన్సర్. మహేష్ కూడా కావాలంట ఆన్సర్. నాకు కూడా కావాలి. యూట్యూబ్ ఆపేస్తా. యూట్యూబ్ ఛానల్ ఆపేస్తాను అనే సెన్సేషనల్ న్యూస్ ని చెప్పిన ఈ సాండ్రా యూట్యూబ్ ఆపేసి వేరే స్టార్ట్ చేస్తా అంతే. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఈ యూట్యూబ్ ఆపేసి వేరే స్టార్ట్ చేస్తా అంతే. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఒక కుక్క పిల్ల పరిగెడుతుంది. ఓకే, క్లూ నంబర్ 2. అక్కడ ఏవో మీకు ధాన్యం కనిపిస్తుంది, పంచలున్నాయి, పెళ్లి కొడుకు బట్టలున్నాయి. ఇంకెవరు చెప్పలేదు. క్లూ నంబర్ 3. ఒక టైం ఉంది, కార్ ఉంది. ఓకే మనం ఓకే, లాస్ట్ క్లూ చూద్దాం. ఓకే, మనం కరెక్టా కదా చూద్దాం. రైట్ ఆన్సర్. కని పెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా. ఓకే, ర్యాపిడ్ ఫైర్ ప్లీజ్. నెక్స్ట్ సోనియా అండ్ ఎస్ రండి. సోనియాకి కోపం వచ్చినప్పుడు చేసేటువంటి పని ఏంటి? ఏ మిమ్మల్ని బూతులు తిట్టడం, బి మిమ్మల్ని కొట్టడం. రెండు ఒకటే, వేస్తే చెప్పక్కర్లేదు. తిడుతూ కొడతారు. తిడుతూ కొడుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి జోడీల్లో ఏ జోడీ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారు? ఏ మహేష్ వాళ్ళ జోడీ, బి మన పవన్ వాళ్ళ జోడీ. నాకు గన్నెత్తారా నీ వెనకాలే ఉన్నారు. బాగున్నారా? పవన్ ఎలాగో పలకరించట్లేదు, పేరు చెప్పి. అంతే, మహేష్ చెప్పాలి. అసలు నాకు వాసంతి అండ్ పవన్ వస్తున్నారంటేనే చిరాకేసింది, అయినా సరే వచ్చాను అని చెప్పిన సోనియా. వాసంతి గారు అండ్ పవన్ అన్నారు లైక్ వెరీ క్యూట్ కపుల్. ఓకే యష్, ఇప్పటి వరకు మీ గురించి మీ వైఫ్ కి తెలియనటువంటి ఒక విషయం. ఏ పాస్ట్ లో ఉన్నటువంటి మీ లవ్ స్టోరీ, బి వైఫ్ కి తెలియకుండా దాచిన ప్రెసెంట్ లవ్ స్టోరీ. అంటే అది చెప్పించండి అక్క, ప్లీజ్ అక్క, అట్లా ఆప్షన్ ఇవ్వకండి. ఇప్పుడు గోలేసి రెండు అని చెప్తారు. వేసిన తర్వాత చూద్దాం ఏం జరుగుతుందో. పాస్ట్ లవ్ స్టోరీ, ప్రెసెంట్ లవ్ స్టోరీ. సోనియా ఇంత ఆలోచిస్తున్నా ఏదో ఉందక్క. చాలా ఉన్నాయి లేకపోతే. ఏం లేదు, ఆ, అన్ని తెలుసు సోనియాకి. అంటే ఫ్యూచర్ లో ఏమైనా చేద్దామని ఆలోచిస్తున్నారేమో. ఆ ఫ్యూచర్ లో ఏమైనా చేస్తే చెప్తా. బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడే అందినటువంటి తాజా వార్త. నేను ఫ్యూచర్ లో లవ్ స్టోరీ పెట్టుకోబోతున్నాను అని ప్రెసెంట్ లో చెప్పినటువంటి యష్. మరి పాస్ట్ లవ్ స్టోరీ సంగతి ఏంటి అని అడుగుతున్న సోనియా. థ్యాంక్ యూ సో మచ్. అయిపోయింది, మీ ఇద్దరు ర్యాపిడ్ ఫైర్ అయిపోయింది. థ్యాంక్ యూ. మీరు రండి. వాసంతి, మీ క్వశ్చన్. ఈ ఇద్దర్లో ఒకరిని బ్లాక్ చేయాలంటే ఎవరిని బ్లాక్ చేస్తారు? ఏ ఇనాయా, బి గీతూ రాయల్. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. అంటే కొంపదీసి ఆల్రెడీ ఇద్దరిని బ్లాక్ చేసావా ఏంటి?
ఇప్పుడే అందినటువంటి బ్రేకింగ్ న్యూస్, గీతుని బ్లాక్ చేస్తాను అని చెప్పినటువంటి వాసంతి. బికాస్ గీతు ఏమన్నా ఏం చేసినా లైట్లమే అంటది. పవన్, వాసంతి మీకు బాగా నచ్చడానికి గల కారణం ఏ ఆమె యాక్టింగ్, బి ఆమె బిహేవియర్. అసలు రెండూ కాదు అంటున్నారు. చెప్పండి. బిహేవియర్. నాకు వాసంతి యాక్టింగ్ అసలు నచ్చదు అని చెప్పినటువంటి పవన్. నెక్స్ట్ క్వశ్చన్, వాసంతిని మొదటిసారి చూసినప్పుడు మీకు కలిగినటువంటి ఫీలింగ్ ఏంటి? ఏ పెద్ద అందగత్తె కాదు, జస్ట్ యావరేజ్. బి ఈమె కొంచెం క్రాక్ ఉంది. ఎవరండి క్వశ్చన్ అది మళ్ళీ చెప్పరా? మళ్ళీ నాకు చెప్పాలని లేదు. అందం, సెకండ్ ఏమో క్రాక్. సెకండ్ క్రాక్. క్రాక్. మరి సరే, ఫస్ట్ అందం. అందం. చెప్పు, కరెక్ట్ చెప్పు. ఇట్ట తయారయ్యేరే మీరంతా. ఇంటికి వెళ్ళాక కాదు, ఇక్కడే ఉంటది నీకు చూసి. పిల్లాన్ని చంపేస్తారా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? చెప్పు చెప్పు. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. క్రాక్. క్రాక్. క్రాక్ కాదు మరి నేను crack. ఆ అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. ఇప్పుడే అందిన తాజా వార్త, తనకుండేటువంటి క్రాక్ గురించి ఓపెన్ గా చెప్పినటువంటి పవన్. ఓకే, థ్యాంక్ యూ.